స్లేట్ పెన్సిల్ స్టోరీస్. మనం ముందు పలక మీద ఆలు కానీ ఏబిసిడీలు కానీ రాస్తాం. అవునండి. తప్పైతే మళ్ళీ చెరిపేస్తాం, మళ్ళీ చాలా ఈజీగా చెరిపేసుకోగలం, అవును. మళ్ళీ రాస్తాం. బాగా వచ్చే వరకు పలక మీద ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అవును. మీరు కూడా అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ అనే పలక మీద అవును. ఈ రామన్ రాఘవ్ అనే ఆలు దిద్దారు. ఎవరో సినిమా చూసి నాకు అన్నారు, నీకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉండి అందరితో నీ పిల్లలతో కూడా నువ్వు గొప్పగా ఇది నేను ఒక 20 ఏళ్ళ కిందట ఈ సినిమా తీసానని చెప్పుకునే సినిమా తీసే పృథ్వీ అన్నారు. సో ఇక్కడ మనం ధనరాజ్ని పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఏమంటారంటే ధనరాజ్ మెయిన్ లీడ్ ఏంటి, ధనరాజ్ హీరో ఏంటి అనే ఒక నెగిటివిటీని వాళ్ళు తీసుకున్నారండి చాలామంది. సార్ ఎలా ఉన్నారంటే బాగున్నా అంటే ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్ అంటే ఓకే జాతర చేయమ్మా ఎంతలో అనుకుంటున్నావు అంటే ఇలా అనుకుంటున్నా 5 to 6 అనుకుంటున్నా అంటే లేదమ్మా ఇంకో 1 crore ఎక్స్ట్రా పెట్టుకో ఖర్చు ఎవరు సముద్రకని ఏంటి అంటే ఇది లైన్ ఫాదర్ అండ్ సన్. ఓకే ఎవరు సన్గా చేస్తున్నారు, ధనరాజ్ చేస్తున్నారు, చేయొద్దమ్మా. ఓకే పోస్టర్ మీద ధనరాజ్ గారిని పెట్టినప్పుడు ఆయనకి ముందు చేసిన మూవీ వాల్యూ 1.5 crores ఉంది. సో ఇప్పుడు మనం ఇంత మూవీ చేస్తున్నప్పుడు ఈ మూవీకి మనకు 6 crores ఎలా వస్తుంది? చాలా ప్లేసెస్కి వెళ్ళాను, చాలా మందితో మాట్లాడాను, చాలామంది అడిగారు నిన్ను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోవాలి అంటే సార్ నాకు సినిమా అంటే తెలుసు, షార్ట్స్ ఎలా చేయాలో తెలుసు, రాయడం తెలుసు అంటే చాలామంది ఉన్నారు కదా నిన్నే ఎందుకు పెట్టుకోవాలి, నేను లిమిటెడ్ స్కేల్లో చేస్తే సరిపోదు, ఐ వాంట్ టు డూ బిగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ దిస్ ఈస్ ఎ స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ రోజున కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కాంబినేషన్ల గందరగోళంలో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తలమునకలు అవుతున్న టైంలో దుబాయ్ నుంచి ఒక కుర్రాడు వచ్చి ఒక అద్భుతమైన కథాబలం ఉన్న ఒక అద్భుతమైన ఫీలింగ్తో కూడిన ఒక సినిమాని తీసి దాని వెనకాతల అష్ట కష్టాలు పడ్డా ఒక గొప్ప గ్లామర్ని ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుని ఆ పలానా సినిమా తీసిన యువ నిర్మాత ఇతనే అనే ఒక గొప్ప ఇమేజ్ని సినిమా ఇండస్ట్రీలో గౌరవాన్ని డిగ్నిటీని సాధించాడు ఒక్క సినిమాతో. అతని ఏజ్కి అతను సాధించిన అచీవ్మెంట్ చాలా పెద్దది. ఆ వ్యక్తి ఆ గెస్ట్ ఎవరో కాదు, మనతో పాటు ఇప్పుడు ఈ దుబాయ్ నుంచి వచ్చిన పృథ్వీ అనే యంగ్ డైనమిక్ producer is with us right now in the studio. We will welcome him with both the hands. Thank you. Welcome. Thank you Welcome. so much, sir. Thank you. పృథ్వీ గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి. పృథ్వీ అనండి. అంటే నువ్వు సాధించిన అచీవ్మెంట్కి నీ మీద నాకు కలిగిన గౌరవానికి సూచికం అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కాంబినేషన్స్ అనుకున్న సినిమాలు ఎలా బోల్తా పడిపోతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నది మొత్తం పబ్లిక్ ఇండస్ట్రీ అంతా చూస్తున్నది. అవునండి. కానీ నువ్వు తీసిన లాంటి సినిమా మళ్ళీ నువ్వంటే మా వాళ్ళందరూ నన్ను తిడతారు కామెంట్లో. మీరు మీకు తమ్ముడు లెక్క, నా వయసు చాలా చిన్నది, మీ ఎక్స్పీరియన్స్ కంటే నా వయసు తక్కువ ఉంటుంది, సో మీరు అలానే పిలవచ్చండి. థ్యాంక్ యూ. అయితే అసలు ఇలాంటి సినిమా చెయ్యాలి, యువర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, యువర్ ఎక్స్పోజ్డ్ టు సినిమా బిజినెస్, ఇవన్నీ ఉన్నాయి, ఉండి కూడా ఇలాంటి బంగారు కత్తితో పేక్ కోసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారన్నదే ఇందులో $1 million క్వశ్చన్. అవును. ఇది యాక్చువల్గా అంటే బంగారు కత్తితో పీక కొయ్యడం లాంటిది కాదండి. యాక్చువల్గా ఒక మంచి ప్రోడక్ట్ జనాలు ఎందుకు ఒప్పుకోరు అనేది ఫస్ట్ నుంచి నా మైండ్లో ఉంది. ఎందుకంటే మనం
ఈ ఎంటర్టైన్మెంట్ బేస్లో మనం చాలా టైంలో కొన్నిసార్లు కొన్ని ఇష్టపడతాం, కొన్నిసార్లు ఇది. సో కొన్ని టైంలో ఒక ఎమోషన్ కూడా ఎంటర్టైన్మెంటే కదా, ఒక ఎమోషన్ కూడా వేరే వరల్డ్లో మనం ఉన్న వరల్డ్ నుంచి వేరే వరల్డ్కి వెళ్తే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం కదా. సో ఇది మెయిన్ రీజన్. రెండోది, అమ్మ ఎప్పుడు కూడా చెప్పి ప్రేమిస్తుందండి, నాన్న ఎప్పుడు కూడా సీక్రెట్గా ప్రేమిస్తాడు. సో ఇలా ప్రతి ఒక్క స్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో నాన్న ఎప్పుడు పక్కొచ్చి అరే నేను ఇంత లవ్ చేస్తున్నానని ఆ చెప్పే స్కోప్, ఆ చెప్పే టైం, నేచర్ ఉండదు. సో నాకు చాలా సార్లు ఏమో, నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ కి క్రికెట్ కిట్ వాళ్ళ ఫాదర్ కొని ఇచ్చినప్పుడు మా డాడీని అడిగితే ఇప్పుడు ఎందుకు క్రికెట్ కిట్ అన్నప్పుడు నాకు తెలియకుండానే మా నాన్న నాకు ఇవ్వట్లేదు అనే ఫీలింగ్. ఇవన్నీ అంటే ఆ టైంలో ఆ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఉండే ఒక ఫీలింగ్. అప్పుడు ఏమో ఆయన రీజన్స్ అప్పుడు నాకు చెప్పలేదు. సో మైట్ బి ఆయన చెప్పుంటే నాకు అర్థమయ్యేదేమో, వేరేగా ఉంటుంది. ఇవన్నీ ఒక టైంలో ఇవన్నీ నాకు గుర్తు రావడం, అదే టైంలో అలాంటి కథ వింటున్నప్పుడు నేను ఆ ఎమోషన్ ఫీల్ అయ్యి వీ నీడ్ టు టెల్ ఎ రైట్ స్టోరీ. దట్ టు నేను పెట్టిన పేరేంటి, స్లేట్ పెన్సిల్ స్టోరీస్. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏ క్యాలిక్యులేషన్ లేకుండా రాసేది, మొత్తం ఫస్ట్ టైం స్లేట్ మీద రాసినప్పుడు ఏం నచ్చితే అది రాస్తాం, దానికి క్యాలిక్యులేషన్ ఉండదు, కానీ అథెంటిసిటీ ఉంటుంది. సో మనం ఒక అథెంటిక్ కథ చెప్పాలి. సో ఇది చెప్దాం. ఇది ఏంటంటే ఒక స్లేట్ పెన్సిల్ కి ఒక మార్క్ అవుతుంది, ఒక మైల్ స్టోన్ అవుతుంది. రేపు పొద్దున్న 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎవరో సినిమా చూసి నాకు అన్నారు, నీకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉండి అందరితో నీ పిల్లలతో కూడా నువ్వు గొప్పగా ఇది నేను ఒక 20 ఏళ్ళ కిందట ఈ సినిమా తీసానని చెప్పుకునే సినిమా తీసేప్పుడు అన్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ సేమ్ ఇట్ హ్యాపెన్ అండి. నిజంగా చాలా మంది, చాలా అప్లాజెస్, చాలా మంది. ఇప్పుడు మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు, ఎన్నో కథలు విని ఉంటారు. మీరు నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసి పృథ్వీ మంచి సినిమా తీసావు అన్నప్పుడు ఐ ఫీల్ ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్, ఇంత ఎక్స్పర్టైజ్ పీపుల్ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి, మంచి సినిమా తీసావు. ఇప్పుడు ఎస్ మేము అనుకున్నంత ఫుట్ఫాల్ థియేటర్స్కి రాలేదు, బట్ ఇప్పుడు మేము ఆ ఫిలింని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం త్రూ ఓటీటీ, త్రూ ఈటీవీ విన్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్లాజ్ వస్తుంది, ఇంకా బాగుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే మిమ్మల్ని నేను థియేటర్ దగ్గరికి అంత పుష్ చేయలేనప్పుడు నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నా, సో ఈ సినిమాని తీసుకొని ఈటీవీ విన్ ద్వారా. సో డెఫినెట్లీ రీచ్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే నేను బంగారు కత్తిని ఎందుకన్నానంటే, ఇప్పుడు అదే సామెతే అది. అవునండి, బంగారు కత్తి కదా అని పేక్ కోసుకోన్న సామెతే అది. అవును, అది ఎందుకంటే ఇప్పుడు దీని మీద బిజినెస్ అంటే ఏమీ ఆలోచించుకోకుండా నువ్వు సినిమాని స్టార్ట్ చేసేసావు, కంప్లీట్ చేసావు, రిలీజ్ చేసావు. బట్ దాని వెనకాతల బోల్డ్ తత్వంగా ఉంటుంది కదా, డబ్బులు తత్వంగం. అది ఏమి ఆలోచించుకోలేదా? అంటే నేను ఏమనిపించానంటే, దీనికంటే ముందు విమానం అని ఒక సినిమా వచ్చిందండి. అవును, కేమ్ ఆన్ జీ. సో దే మేక్ గుడ్ ఇనఫ్ ప్రాఫిట్స్, వాట్ ఎవర్ థింగ్. అది వాళ్ళతో ఒకసారి నేను మాట్లాడాను, ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి. అది మేక్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా స్టార్ట్ అయింది, విమానం మేకింగ్ లో ఉన్నప్పుడు. సో విమానం డైరెక్టరే దీనికి కథ. సో అప్పుడు వెళ్ళి అక్కడ ఏంటి ఈక్వేషన్స్ ఇవన్నీ కనుక్కున్నా. సో దాని తర్వాత నేను ఏమనుకున్నాను అంటే, సేమ్ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా అవుతుంది, ఇంకా మనం ఆర్టిస్టులను పెంచుతున్నాం, సునీల్ గారు కానీ, సత్య గారు కానీ, వీళ్ళందరూ యాడ్ అవుతున్నారు. సో ఇవన్నీ యాడ్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ దట్ ఫిగర్ విల్ రీచ్ అనే కాన్సెప్ట్ లో అనుకున్నా. సో అప్పుడు నేను చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, విచ్ ఇస్ ఐ డి నాట్ వెంట్ టు అన్ ఓటీటీ అండ్ టుక్ అ ప్రీ అప్రూవల్. సినిమా అంతా బాగా వస్తుంది కదా, అయ్యాక తీసుకుందాం అని. సో అలా ముందుగా తీసుకొని ఉంటే ఇట్ విల్ బి ఇప్పుడు ఏంటంటే, రిలీజ్ అయ్యి అందరూ బాగుంది అన్నాక ఓటీటీ తీసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే ముందే తీసుకోవడం వల్ల ఇంకా ఫ్రీగా బాగుండేది, మీకు కొంచెం వెసులుబాటు ఉండేది. అంటే మీరు పెట్టిన స్లేట్ పెన్సిల్ ఫిల్మ్సా? స్లేట్ పెన్సిల్ స్టోరీస్. స్లేట్ పెన్సిల్ స్టోరీస్. మనం ముందు పలక మీద ఆలు కానీ ఏబిసిడీలు కానీ రాస్తాం. అవునండి. తప్పైతే మళ్ళీ చెరిపేస్తాం, మళ్ళీ చాలా ఈజీగా చెరిపేసుకోగలం, మళ్ళీ రాస్తాం. బాగా వచ్చే వరకు పలక మీద ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మీరు కూడా అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ అనే పలక మీద ఈ రామన్ రాఘవ్ అనే ఆలు దిద్దారు, దిద్ది దానిలో నేర్చుకున్నారు ఇది కాదు అది కాదని. అయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా సినిమా ఓటీటీలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంకో దానికి వెళ్ళినప్పుడు కానీ, శాటిలైట్కి కానీ, ఇంకోటి, ఇప్పుడు మీరు పెట్టిన డబ్బు బాగా రికవర్ అవడానికి అవకాశం కనిపిస్తోందండి మీకు?
అంటే మనం 2 లాంగ్వేజెస్ చేసామండి. ఒకటి తెలుగు, తమిళ్ తమిళ్. స్ట్రెయిట్ గా చేసాం. మేమేమనుకున్నాం అంటే ఒక 6.5 క్రోర్స్ మనం ఖర్చు పెట్టినప్పుడు మనకు 2 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు 3.5 వస్తుంది కదా అనే కాన్సెప్ట్ లో మూవీ చేసాం. ఈక్వేషన్స్ చెప్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఓటీటీ, అక్కడ ఓటీటీ 2 అయిపోయాయి. తమిళ్ ఓటీటీ సన్ తీసుకుంది, ఇక్కడ ఈటీవీ తీసుకుంది. ఆల్మోస్ట్ ఇట్స్ రికవరబుల్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు బై నౌ. బై నౌ. అంటే మీరు దీనికి సొంత డబ్బు పెట్టారా, ఇంట్రెస్ట్లకి తెచ్చి పెట్టారా? మరి ఆ ఇంట్రెస్ట్ల సంగతి ఏంటి? అంటే యాస్టీస్ గా వచ్చేసింది అనుకోండి, అవును, విత్ ప్రాఫిట్ లేక, నో లాస్ నో ప్రాఫిట్. బట్ ఇదేంటి అంటే ఇది యాస్టీస్ అంటే వి విల్ డెఫినెట్లీ దేర్ వుడ్ బి 10 to 15% to 20% వరకు డెమరేజ్ ఉంది. ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే వైల్ ద మేకింగ్ ప్రాసెస్ లో నేను కొత్త, సో ధనరాజ్ గారు కొత్త, సో మాకు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి టైం పట్టింది. సో కొన్ని సార్లు అంటే నాకు ఇలాగే కావాలని నేను అనుకోవడం కానీ, లేదంటే ధనరాజ్ గారు కూడా ఇలానే తీస్తే బాగుంటుంది అనుకోని, సో ఇవన్నీ కొన్ని విషయాల్లో ప్రొడక్షన్లో ఖర్చు కొద్దిగా పెరిగింది, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగాయి, ఆ తమిళ్ తెలుగు రీషూట్ మళ్ళీ చేయడం, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమైందండి హౌ వీ నీడ్ టు డూ, హౌ వీ నీడ్ నాట్ టు డూ కూడా అర్థమైంది. అర్థమైంది ఎలా చేయకూడదు అన్నది. ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా నేను సంపాదించిన డబ్బులు అండి. మా ఫాదర్ దగ్గర నుంచో లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచో తీసుకునేది కాదు. ఇట్ ఆల్ ఈవెన్ సింగిల్ పెన్నీ దగ్గర ప్రతిదీ నేను సంపాదించింది. గుడ్, నేను సినిమాలో పెట్టా. సో ఈ సినిమాలో ఎంతైతే వస్తుందో మళ్ళీ కూడా సినిమాలోనే పెడతా, మళ్ళీ ఇంకా మళ్ళీ పెడుతూనే ఉంటారు. సో ఏంటంటే గెట్టింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిల్ రాజు గారు, నాగవంశీ గారు. సో ఏదో ఒక టైంలో ఐ వాంట్ దెమ్ టు బి లైక్ అలా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ పొజిషన్స్ లోకి ఎప్పటికైనా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. తప్పే ఉంది. మీరు ఫస్ట్ పిక్చరే మీరు అంత ఎక్స్పెరిమెంటల్ అని నన్ను, అది అబ్సల్యూట్ కమర్షియల్ ఫిల్మ్. అది ఏ మలయాళంలో వచ్చి ఉంటే ఒక 100 crores కలెక్ట్ చేసి ఉండేది అక్కడ ఈజీగా, నో డౌట్. అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండేవి. అండ్ ఇంక శాటిలైట్లు మన తెలుగు వాళ్ళు కూడా రైట్ల కోసం ఎగబడి ఉండేవారు. కానీ మీరు తెలుగులోనే తీయడం మొట్టమొదట స్ట్రైట్ గా ఓకే, వాట్ ఎవర్ మీ లెర్నింగ్ ప్రాసెస్ లో అదొక భాగం. అటెంప్ట్ లో తప్పలేదండి. ఇవి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఒక మనిషి పోస్టర్ చూసి ఒక పాజిటివిటీ ఆడియన్స్లో కానీ ఓటీటీ వల్ల కానీ రన్ అవ్వాలండి. అది ఆ పోస్టర్ మీద ఆ మనిషికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ మనిషికి అసలు రెప్యూటెడ్ యాక్టర్ అయినా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ధనరాజ్ని పెట్టినప్పుడు ఏంటంటే, వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ధనరాజ్ మెయిన్ లీడ్ ఏంటి, ధనరాజ్ హీరో ఏంటి అనే ఒక నెగిటివిటీని వాళ్ళు తీసుకున్నారండి చాలా మంది. సో ఆ తర్వాత ధనరాజ్ని ఒక కమెడియన్ గా, ఒక నార్మల్ సాదాసీదాగా ఇలాగ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక అంత మంచి రోల్ చాలా బాగా యాక్ట్ చేశాడు, సూపర్ గా చేశాడు. కానీ అది తీసుకునే ప్రాసెస్ లో అది వాళ్ళకి వెళ్ళే దీంట్లో సరిగ్గా రీచ్ అవ్వలేకపోయిందండి. సో మెయిన్ ఏంటంటే మన ఇండస్ట్రీ వాళ్ళే తీసుకోలేకపోయారు. ధనరాజ్ ఏంటి, హీరో డైరెక్టర్ ఏంటి. సో మేము అది ఎప్పుడు మేము అనుకోలేదు. ఒకవేళ నిజంగా అనుకోని ఉంటే ధనరాజ్ గారి చేత డైరెక్షన్ చేయించి వేరే వాళ్ళని పెట్టి ఉంటే అసలు ఆలోచనే రాలేదా ఇంకొకరిని పెడదామని? కానీ అసలు ఆలోచనే రాలేదా? ఈ కథ ఎప్పుడైతే ధనరాజ్ గారు చెప్పారో, ధనరాజ్ గారు మెయిన్ లీడ్ గానే నాకు కథ చెప్పారు. ఇదే కథ చెప్పిన వెంటనే నేను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వల్ల నాకు తెలిస్తే నన్ను మెంటర్షిప్ చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేశా. సార్ ఎలా ఉన్నారంటే బాగున్నా, అంటే ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్ అంటే ఓకే జాగ్రత్త చేయమ్మా, ఎంతలో అనుకుంటున్నావు అంటే ఇలా అనుకుంటున్నా 5 to 6 అనుకుంటున్నా అంటే లేదమ్మా ఇంకో 1 crore ఎక్స్ట్రా పెట్టుకో, ఖర్చు ఎవరు సముద్రకని ఏంటి అంటే ఇది లైన్ ఫాదర్ అండ్ సన్. ఓకే, ఎవరు సన్గా చేస్తున్నారు, ధనరాజ్ చేస్తున్నారు, చేయొద్దమ్మా. ఏంటి అంటే వర్కౌట్ అవుదమ్మా. ఓకే సార్ రైట్ డన్. ఫోన్ పెట్టాను. పెట్టాక ఇమ్మెచ్యూరిటీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే. ఒక 1.5 year కిందట నా ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్. ఒక పెద్ద ఆయన వచ్చి చెయ్యొద్దు అంటే ఎందుకు చెయ్యొద్దు అన్నారు, దానికి రీజన్స్ ఏంటి, ఆయన అడిగితే ఆయనే నన్ను పక్కన కూర్చోబెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కానీ నేను అది నెగిటివ్ గా తీసుకొని ధనరాజ్ గారికి ఫోన్ చేశాను నైట్ 12:30కి చేసి, బ్రో ఈ కథ లైన్ చెప్పాను, మీరు చేస్తున్నారని చెప్తే చేయొద్దని చెప్పారు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మనం ప్రూవ్ చేయాలి ఆయన రాంగ్ అని.
ఓకే బ్రో అయినా నువ్వు నమ్మ వేరే ఇంకో హీరోని కూడా ఆయన సజెస్ట్ చేశాడు ఎవరిని? సుహాస్ గారిని. సుహాస్‌నా? ఓకే. ఓకే. సో అంటే కమర్షియల్ యాంగిల్‌లో చెప్పాడాయన. అదే అంటే అప్పుడు నాకు తెలియదు కదా, ఇమ్మెచ్యూరిటీలో ఉన్నా కదా. అదే సో మొదటే చెప్పావు కదా ఇమ్మెచ్యూరిటీ అని. సో అదంతా అయిన తర్వాత లాస్ట్ లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కమర్షియాలిటీస్, ఈ బడ్జెట్స్ ఇవన్నీ ఆలోచించడం అప్పుడు అర్థమైంది. ఓకే, పోస్టర్ మీద ధనరాజ్ గారిని పెట్టినప్పుడు ఆయనకి ముందు చేసిన మూవీ వాల్యూ 1.5 crores ఉంది. సో ఇప్పుడు మనం ఇంత మూవీ చేస్తున్నప్పుడు ఈ మూవీకి మనకి 6 crores ఎలా వస్తుంది? కదా. రీజన్ అదే కదా. అవును. సో ఏంటి ఎలా, సో ఇవన్నీ అప్పుడు అర్థమయ్యాయి. సో దాన్ని అప్పుడు నెమ్మదిగా పుష్ చేసుకుంటూ ఇది అని అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మీరు ఆ రోజు చెప్పింది నాకు అర్థం లేదండి ఇప్పుడు అర్థమైంది అంటే, ఎవరైనా ఒక మనిషికి చెప్తే రెండే ఉంటాయి. ఒకటి వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా, రెండు చెప్పిన వ్యక్తికి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అని నేను రెండో విధంగానే ఆలోచించాను, నీకు అడ్వాంటేజ్ అవ్వాలని. సరే సార్ నెక్స్ట్ ఏం చేసినా చెప్తాను సార్ అని. ఇప్పుడు నెక్స్ట్‌కి నువ్వే చెప్పే పొజిషన్‌కి వచ్చేసావు ఇప్పుడు. అంటే ఎవరికైనా ఏదైనా కావాలంటే నువ్వే సలహాలు, సంప్రదింపులు చేయగలిగేంత అనుభవం నీకు మొదటి సినిమాతోనే వచ్చింది అనుకుంటున్నావా? సార్ అంటే సార్ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నా పర్సెప్షన్‌లోనే చెప్తున్నా సార్. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది నేను చెప్పట్లే. నా లైఫ్‌లో అంటే నేను ఎంబీఏ చదవడానికి యూఎస్, యూకే వెళ్తే 2 crores, 1.5 crores అవుతుంది. నేను ఇక్కడ ఒక 6.5 crores ఖర్చు పెట్టి సినిమా మేకింగ్ నేర్చుకున్నాను సార్. హౌ టు ప్రొడ్యూస్ ఎ మూవీ నేర్చుకున్నాను. ఇది ఇక్కడ ఏ యూఎస్‌లోని నేర్పరు ఇది. ఇక్కడ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ నేర్చుకున్నాను సార్. అయితే ఇక్కడున్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్, బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆ దేవుడు మీలాంటి వాళ్ళు చాలా మంది నన్ను బ్లెస్ చేసింది ఏంటి అంటే, నేను తీసిన ప్రొడక్ట్‌ని సపోర్ట్ చేశారు సార్. అంటే ఇప్పుడు 20 కోట్లు, 30 కోట్లు తీసిన సినిమాని కూడా చాలామంది రివ్యూస్‌లో గానీ, దీంట్లో అదేం సినిమా, ఎందుకు చేశారు? సో నేను చేసిన సినిమా, ధనరాజ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, సముద్రకని గారు యాక్ట్ చేసిన సినిమా, ఒక్కలంటే ఒక్కలు ఏంటి ఈ సినిమా, ఎందుకు ఈ సీన్ వచ్చిందని మాట్లాడలేదు సార్. ఏమనంటే నువ్వు ఇంకా ధనరాజ్ గారిని ఓన్లీ డైరెక్టర్‌గా పెట్టుంటే పృథ్వీ దిస్ వుడ్ బి గోయింగ్ టు ఎ వెరీ బిగ్ మూవీ ఫర్ యూ అని చెప్పారు. యాహ్! వి నో ఇట్. బట్ నేను డే 1 కమిట్ అయింది ఆయన యాక్టర్‌గానే. సో ఐ కెనాట్ చేంజ్ ఇట్ అనేది నాకుంది. సో వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఓకే. ఇప్పుడు సముద్రకని గారు అసలు ఈ కథకి ఎలా కనెక్ట్ అయ్యారండి? అంటే సముద్రకని గారికి ఈ కథ ధనరాజ్ గారు చెప్పారు. చెప్పినప్పుడు సముద్రకని గారు ఆల్రెడీ చెన్నైలో ఒక ఏరియాలో సడన్‌గా ఒక 56, 58 వాళ్ళందరూ మన మూవీలో జరిగినట్టు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయట. జరుగుతుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి డౌట్ వచ్చిందంట. ఎందుకు ఓన్లీ ఈ ఏజ్ వాళ్ళు ఇలా అవుతుంది? 1 by 1 లేచిపోతున్నారేంటి? అది ఎందుకు చెప్పడం అలా అవుతుంది. వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఇది అవుతుందని చెప్పి ఆయనకు సడన్‌గా ఒకరోజు డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ జాబ్స్ కోసం ఆళ్ళు చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అనేది ఒక ఇన్సిడెంట్ జరిగిందంట అక్కడ చెన్నైలో. ఓకే. సో ఎప్పుడైతే ఈయన చెప్పితే అరే ఇలాంటి కథలు ఖచ్చితంగా రావాలి, రీసెంట్‌గా ఇక్కడ అయ్యాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ అని చెప్పి హీ వాంట్స్ టు టెల్. అంటే సముద్రకని అన్న ఎలా అంటే మంచి కథలు మనం చెప్పాలి. దేవుడు మనల్ని ఆర్టిస్ట్‌గా చేసినప్పుడు మనం కొన్ని కథలు ప్రజలకు చెప్పాలి. దానివల్ల ఎక్కడో ఎప్పుడో ఎవరో మారుతారు. దానికి మనం రీజన్ అయ్యి ఉంటే చాలు. సో ఈ యాంగిల్‌లో ఉండడం వల్ల ఈ కథ ఒప్పుకున్నారండి. అదే ఆయన కూడా బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చారు కదా. ఆ రియలిస్టిక్ అప్రోచ్ అవన్నీ జరిగినవి అక్కడెక్కడో కనెక్ట్ అయి ఉంటారు. అంటే వీళ్ళ కాంబినేషన్‌లో మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఈ డబ్బు మనం ఎలా రియలైజ్ చేసుకోగలం అన్న ఆలోచన ఎక్కడ మీకు ఎప్పుడు తట్లా? అంటే సార్ నేను ఏమనుకున్నా అంటే సార్ ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా బిజినెస్, ఏ బిజినెస్ అయినా సార్ ఒక చాయ్ షాప్ దగ్గర నుంచి ఫ్లైట్స్, చార్టర్స్ సెల్లింగ్ వరకు ఏ బిజినెస్ అయినా ఒక్క సేల్‌తోని మనం P&L ఫైనల్ చేయలేము సార్. సో నేనేమనుకున్నా అంటే ఇట్స్ మై లెర్నింగ్ ప్రాసెస్ రైట్. ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ. ఇది డిసైడెడ్ నేను. ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. ఐ వాంట్ టు బీ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది నేను డిసైడ్ అయ్యా. సో ఫస్ట్ మూవీ నేను చేసినప్పుడు నాకున్న ప్లస్, మైనస్ ఇవన్నీ నాకు తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఒక 10 మూవీస్ చేసినప్పుడు నేను ఇక్కడ లెట్స్ సే ఐ లూజ్ 2 crores అండి. ఈ మూవీలో 3 crores పోయింది నాకు. బట్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ స్లేట్ పెన్సిల్ స్టోరీస్ ఈజ్ బిల్డింగ్ అప్. నేను సెకండ్ ఇంకో మూవీ తీస్తా, అందులో ఇంకో 2 crores పోయింది. థర్డ్ ఇంకో మూవీ తీస్తా, అందులో 1 crore పోయింది. సో ఓవరాల్‌గా 6 crores నాకు పోయింది అనుకోండి. ఇప్పుడు ఫోర్త్ మూవీకి నా వాల్యూ ఆఫ్ ద స్లేట్ పెన్సిల్ స్టోరీ విల్ హ్యావ్ అరౌండ్ 8 to 10 crores. సో ఫోర్త్ మూవీ కూడా నేను చేసినప్పుడు ఐ విల్ గెట్ దట్ బ్రాండ్ వాల్యూ బ్యాక్. అలా నేను ఒక 6 మూవీస్, 7 మూవీస్ కంటెంట్ ఓరియెంటెడ్‌గా దిస్ గై
విల్ నాట్ లుక్ ఇన్ టు కమర్షియల్ యాక్టివిటీస్. వాట్ ఎవర్ హీ నీడ్స్ టు సే స్లేట్ పెన్సిల్ స్టోరీస్ చెప్తుంది. ఒక మంచి అథెంటిక్ కథ నేమ్ వస్తే ఆటోమేటిక్ గా కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. రేపు పొద్దు నేను 1 crore తో కొత్త డైరెక్టర్ తో మూవీ తీసిన నేను ఒక 5 crores కి అమ్మే కెపాసిటీలో ఉంటాను. దిస్ ఈస్ హౌ డ్రాగన్ లవ్ టుడే ఇట్ ఆల్ స్టార్టెడ్. ఎస్, టుడే అంటే మనకు తెలుగులో నా అప్రోచ్ తక్కువ. ఇప్పుడు ఈ భూతకాలం గాని, సూక్ష్మదర్శిని గాని, అవునండి, ఇప్పుడు వచ్చినవి, లేకపోతే మంజుమల్ బాయ్స్ గాని, అవునండి, లేకపోతే తుంబాడు గాని, అవునండి, ఇలాంటి సినిమాలు పెద్ద హిట్లు అవి. ఇప్పుడు మన అవును. తెలుగులో కూడా మంజుమల్ బాయ్స్ చాలా పెద్ద హిట్. అవునండి, బట్ అదే కథను మన వాళ్ళకి చెప్తే తీస్తారు లేదనేది ఇట్స్ అగైన్ ఏ డిబేట్. అవును. అది మనం చెప్పలేం. అయితే ఇన్ జనరల్ గా తెలుసుకోవాలని, అసలు ఈ సినిమా పరిశ్రమ వైపు Hmm. దుబాయ్ లో ఉన్న వాళ్ళు, యుఎస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది సినిమాల్లోకి వస్తున్నారు, కానీ మోర్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ రియల్ ఎస్టేట్. అవునండి, అవును, రియల్ ఎస్టేట్ మీద. బట్ అవును. మీరు సినిమా పిచ్ అంటాం మనం, అవును, మన మన కలెక్టివ్ లాంగ్వేజ్ లో. అవునండి. ఇది ఎలా పట్టుకుంది? అంటే నేను 2003లో చిరుజల్ అనే ఒక సినిమాలో యాక్ట్ చేశానండి. ఓ, మీరు యాక్టర్ కూడా బాబు? అంటే యాక్టర్ అని కాదు, అది ఆరిపాటి ప్రభాకర్ గారు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. సో మా మావయ్య అవుతారు ఆయన. సో ఆయన నన్ను తీసుకువెళ్ళి అందులో యాక్ట్ చేయించారు. ఆ తర్వాత కూడా నెమ్మదిగా స్టేజ్ షోస్, నంది నాటకోత్సవాలకి వెళ్ళి ప్లేస్ చేయడం, దగ్గర ఒక 50-60 నేను చేశాను. చేసిన తర్వాత ఐ వాజ్ అ క్లాసికల్ డాన్సర్ ఫర్ 3 years. ఓ, సో ఈ టైంలో ఇంకా ఐ వాజ్ లైక్ యాక్టింగ్ అని ఇదని అదని. సో బట్ ఐ వాజ్ లుక్ మోర్ ఇన్ టు రైటింగ్. నాకేంటంటే రాయడం చాలా ఇష్టం. అప్పట్లోనే నేను కథలు రాసి చెప్పడం. ఏంటి అంటే ఇప్పుడు ఎంబీఏకి వెళ్ళినప్పుడు నాతో పాటు ప్రసాద్ సానా అనేసి నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి సింగర్. సో ఫాలోయింగ్ కానీ సింగర్కి ఇవన్నీ ఉంటుంది కదా ఇప్పుడు. సో ఐ వాజ్ లైక్ సో ఐ స్టార్టెడ్ టెల్లింగ్ స్టోరీస్. సో నా దగ్గర డిఫరెంట్ వింగ్ ఉండేది, వాడి దగ్గర డిఫరెంట్ వింగ్ ఉండేది, ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అలా. సో వాటి పాటలు పాడుతూ ఇది ఉండేది, నేను స్టోరీస్ చెప్తే ఎంటర్టైన్ చేసేవాడిని. సో ఇలా ఐ వాజ్ లైక్ రైటింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్. సో అలా ఒక టైంకి లేదు, ఐ నీడ్ టు బికమ్ అ డైరెక్టర్. సో బికాస్ నేను దగ్గర ఒక 7-8 స్క్రిప్ట్స్ నేను అనుకొని దిస్ ఇస్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ అని నా ఫ్రెండ్స్ చెప్తే నేను డైరెక్టర్ అయిపోదాం అనుకున్నాను. దెన్ ఐ ఫినిష్ మై ఎంబీఏ అండ్ ఐ కేమ్ టు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అర్థమైందండి. సో చాలా ప్లేసెస్కి వెళ్ళాను, చాలా మందితో మాట్లాడాను. చాలా మంది అడిగారు, నిన్ను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోవాలి అంటే, సార్ నాకు సినిమా అంటే తెలుసు, షార్ట్స్ ఎలా చేయాలో తెలుసు, రాయడం తెలుసు. అంటే చాలా మంది ఉన్నారు కదా, నిన్నే ఎందుకు పెట్టుకోవాలి సార్, అప్రెంటిస్గా పెట్టుకోండి అంటే. అప్రెంటిస్గా పెట్టుకోవడానికైనా నిన్నే ఎందుకు పెట్టుకోవాలి, నువ్వు నాకు ఒక సాలిడ్ రీజన్ చెప్పు. ఏం చెప్తామండి సాలిడ్ రీజన్? ఓకే, ఆఫీస్ బాయ్గా పెట్టుకోండి. ఆఫీస్ బాయ్గా అంటే నాకు 100 మంది ఉంటారమ్మా, నిన్నే క్లీనర్గా పెట్టుకోండి. ఇదే నేను స్ట్రైట్ క్లీనర్గా పెట్టుకోండి. క్లీనర్గా పెట్టుకోవడానికి కూడా నాకు దగ్గర 1000 మంది ఉన్నారు, నిన్నే నేను ఎందుకు క్లీనర్గా పెట్టుకోవాలి, నువ్వు క్లీన్ చేసే స్పెషాలిటీస్ నీకేమున్నాయి ఆయన. తర్వాత ఐ వాజ్ లైక్ కంట్లో టీయర్స్, ఇదేంట్రా అంత బాగా తెలిసిన వ్యక్తి, మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. సో తర్వాత చెప్పకూడదా పేరు? ఎందుకులేండి, అప్పుడు అంటే ఆయన నన్ను ఇన్స్పైర్ చేశాడు. అప్పుడు పక్కకు తీసుకెళ్ళి, పృథ్వీ మంచితనం ఒక్కటే ఉంటే సరిపోదు, నువ్వు నాకు తెలుసని నీకు అవకాశం ఇచ్చేస్తే కాదు, నీ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకో, నీ దగ్గరికి నేను రావాలి. అరే అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకుంటే పని అవుతుంది, ఆ బాయ్, నువ్వు బాయ్ అన్నావు కదా, ఆ బాయ్ని పెట్టుకుంటే నాకు ఇక్కడ ఎంత క్లీన్గా ఉంటుంది, నీ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకో. సో ఆ రోజు అనిపించిందే నేను గట్టిగా ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ వేర్ ఐ వెంట్ టు దుబాయ్కి వెళ్ళిన. నా వర్క్ ఏంటంటే లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్, ఇవన్నీ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్, లైక్ మీకు ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి కదా, రూటింగ్, ఈ అప్లికేషన్స్ అవన్నీ మనం తయారు చేస్తాం, దాని ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అంతా. సో అప్పుడు బిజినెస్ ఐడియాస్లో ఎక్కువ ఉండేవాడిని. లైక్ ప్రపంచంలోని ఇన్ని డొనేషన్స్ జరుగుతున్నాయి కానీ ప్రపంచంలో ఎక్కడ డొనేషన్ మీద ట్రాకింగ్ లేదు. హౌ వి ఇంట్రడ్యూస్ ఎ ట్రాకింగ్ అప్లికేషన్ ఆన్ డొనేషన్. యూనిక్ అంటే వరల్డ్ ఎక్కడ లేదండి. అదే అందుకే ఇప్పుడు ఎందుకంటే జనాలకి యు బీట్ ఏ ముస్లిం, యు బీట్ ఏ హిందూ, యు బీట్ ఏ క్రిస్టియన్, యు గో అండ్ గివ్ సర్టెన్ మనీ, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దట్ మనీ. వాట్ ఎల్స్ ఇఫ్ ఐ గివ్, నేను ఒక 1000 రూపాయలు ఒక గుడికి ఇస్తే ఆ 1000 రూపాయలు ఏమయ్యేది అనేది మీకు ట్రాకింగ్ ఉంటే ఏంటి పరిస్థితి,
ఎవరికి వెళ్ళింది, గోశాలకు వెళ్ళింది, ఓకే, వాళ్ళు ఎవరికి వెళ్ళింది, ఓకే, ఏ పురోహితుడికి వెళ్ళింది, ఓకే, ఏ లేదా ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్ ఇన్ దట్ స్కేల్. సో ఆ తర్వాత మళ్ళీ ఓకే, ఎవ్రీథింగ్ చాలా మందికి చెప్పాను. చాలా మంది ఓకే, లెట్స్ డూ ఇట్స్ ఫెంటాస్టిక్. ఎందుకంటే డొనేషన్స్ మీద 40-50% స్పెండ్ అయిపోతుందండి, అన్నెసెసరీ థింగ్స్ చాలా విషయాల్లో, హోల్ ఆఫ్ ద వరల్డ్. సో దాని మీద మనం దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి ఓన్లీ 10% అడ్మిన్ ఛార్జెస్ ఇస్తే 90%తో చాలా చేయొచ్చు కదా అనిపించింది. ఆ తర్వాత need.com అని ఒకటి క్రియేట్ చేద్దాం, ఖాళీగా ఉన్న వ్యక్తులందరినీ ఒక యాప్లోకి తీసుకొచ్చి అక్కడున్న డెలివరీస్ చేయించవచ్చు కదా, సో ఆ ఏరియాకి. సో ఇది సో అలా తర్వాత ఇదే need.com ఉన్నప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మనీ పవర్. ఎందుకంటే మీ దగ్గర జాబ్ లేకపోయినా, అంటే మీకు ఒక ఫాదర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మాయికి చదివించాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ అప్లికేషన్లో నా ప్రాబ్లం ఇది అని చెప్తే అక్కడ దగ్గరగా ఖాళీగా ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లం కరెక్టా కదా అని జస్టిఫై చేస్తారు. ఆ జస్టిఫై చేస్తే దాన్ని మనం అదర్ కంట్రీస్లో బూస్ట్ చేసి ప్రాబ్లం 1 lakh, బట్ ఇందులో మీరు ఎంత సపోర్ట్ చేయగలరు, 1 రూపీయే సపోర్ట్ చేయగలరా, ఫైన్, మీకు ఒక ట్రాకింగ్ ఆ 1 రూపీ ఆయనకి వెళ్ళిపోతుంది. సో అలాగే ఒక 1000 మంది తోటి మనిషి దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటే ఆ 1 lakh ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. సో ఇలా చాలా మంది 30,000కి 50,000కి చచ్చిపోతున్నారు కదా, ఇలాగ మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఆ అప్లికేషన్ మీద వర్క్ చేశాం. సో ఇలా కొన్నిసార్లు ఏంటంటే ఒక 2-3 years దగ్గర 1-2 crores ఈ అప్లికేషన్స్ మీద నేను స్పెండ్ చేశాను. ఫైనల్గా రీసెంట్గా వేరే ఒక మినిస్టర్ వాళ్ళ పిఏ గారికి చెప్పా, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటే, ఏంటమ్మా అంటే, సార్ ఇప్పుడు జొమాటో, ఊబర్ లేదా డెలివరీ అప్లికేషన్స్ మీద డెలివరీ అవుతుంది, అది హ్యూమన్ అవ్వనియండి, ఇప్పుడు మనల్ని ఓలాలో వచ్చాం, అది కూడా మనల్ని డెలివరీ చేస్తుంది కదా అక్కడి నుంచి ఇలాగా. సో ఒక హైదరాబాద్ తీసుకున్న, ఆంధ్ర తీసుకున్న, రోజుకి కొన్ని లక్షల మీద డెలివరీ అప్లికేషన్స్ జరుగుతుంది. ఇది టెక్నికల్గా ఈ డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉండాలి కదా, ఇట్ ఈస్ లైక్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ కింద కదా, కానీ ఈ ఇంటిగ్రేషన్ గవర్నమెంట్ దగ్గర లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఊబర్ దగ్గర ఉంది, ఓలా దగ్గర ఉంది, జొమాటో దగ్గర ఉంది. గవర్నమెంట్ హ్యావ్ అన్ యాప్ అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద డెలివరీ అప్లికేషన్స్. సో త్రూ ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కడు ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఉంటుంది. ఫస్ట్ సెక్యూరిటీ, వీటి మీద దొంగతనాలు జరగడం, వెళ్ళి ఇంకోటి జరగడం అవేమి జరగవు, ఫస్ట్ అదొకటి జరుగుతుంది. రెండోది వచ్చి యూ యాడ్ జస్ట్ 20 paisa ఆన్ ఇట్. సో ఎవ్రీ డే అట్లీస్ట్ వర్స్ట్ సినారియో యూ విల్ మేక్ 10-15 crores. ఈ 20 paisa ఎవరు పే చేస్తారు, ఎండ్ యూజరే పే చేస్తారు. సో జొమాటో విల్ నాట్ సే నో, తలబాత్ విల్ నాట్ సే నో, ఊబర్ విల్ నాట్ సే నో. సో అండ్ ఈ 20% లో మీరు చేయవలసింది ఏంటి అంటే, యూ గివ్ ఇట్ బ్యాక్ యాజ్ అన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ టు దెమ్. సో ఇన్ని మంది డ్రైవర్స్ ఉన్నారు, ఇన్ని మంది ఉన్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్, ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి అది యూజ్ అవుతుంది కదా. దిస్ ఇస్ లైక్ యూ కెన్ మేక్ స్ట్రైట్ అవే ఎవ్రీ మంత్ 150 crores మనం చేయొచ్చు. జస్ట్ ఇట్స్ నో బిగ్ స్టాఫ్ రిక్వైర్డ్, ఇట్స్ ఆల్ హ్యాపెన్ విత్ అన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఏపీఐ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు డేటా పుష్ చేస్తారు, ఆ డేటా మన దగ్గర స్టోర్ చేస్తాం, మంత్లీ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ఇది అవుతుంది అండ్ చెప్తాను, వీ విల్ మేక్ ఇట్ డన్ అన్నారు. సో ఐ డోంట్ నో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. మనం ఏంటంటే లార్జ్ స్కేల్లోనే ఆలోచించినప్పుడు ఒక్కొక్కడు 20 paisa ఇస్తే రోజు డెలివరీస్ అవుతున్న 50 లక్షల డెలివరీస్లో ఒక హైదరాబాద్లోనే మనకి 5 lakhs డెలివరీస్ అవుతున్నప్పుడు ఏంటి పరిస్థితి అండి? ఈజీగా 2 lakhs జనరేట్ అయిపోతుంది కదా. వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు రోజుకి ఎన్ని మందికి మనం ఇన్సూరెన్స్ బ్యాక్ పే చేస్తాం? సో ఈ ఫండ్ని మనం ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళకి పిల్లలకే సర్టెన్ రేషియోస్లో ఇవ్వచ్చు కదా. సో ఇలా చాలా ఒక 5-6 years అన్నిటి మీద వర్క్ చేసిన తర్వాత మా బ్రదర్ చనిపోయారండి కోవిడ్లో. అయ్యో. అప్పటి వరకు నేను డబ్బులు సంపాదించినవన్నీ జనాల మీద పెట్టా. ఇన్ ద సెన్స్ లైక్ నాకు తెలిసిన వాళ్ళు, నేను డైరెక్టర్ అవుతానంటే నేను చాలామంది డైరెక్టర్స్కి, అన్న ఒక 1 year శాలరీ నీకు శాలరీ లాగా అనుకోవద్దు, రెంట్స్ నేను పే చేస్తా, మీ ఇంట్లో ఫుడ్ నేను ఇస్తా, మీరు డైరెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి అని ఇలా నేను చాలామందికి సపోర్ట్ చేశాను. ఇప్పటికి చాలామంది నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం వీళ్ళందరూ నా కోసం ప్రే చేస్తారు, నా కోసం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ దగ్గర చాలా ప్రేమ ఉంది. సో వాళ్ళు నాకు ఇస్తూనే ఉంటారు, రోజు ఫోన్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అవుతారు, వీళ్ళందరూ బాగుంటారు. సో మనకి ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే బ్రదర్ చనిపోయారో అప్పుడు అర్థమైంది, నేను లిమిటెడ్ స్కేల్లో చేస్తే సరిపోదు, ఐ వాంట్ టు డూ ఇట్ బిగ్. ఇప్పుడు
మా వదినకి బ్రదర్కి ఒక బాబు, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది, నేనున్నాను, ఫైన్. అలా లేని వాళ్ళు చాలా మంది కోవిడ్లో చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ అయిపోయింది, కోవిడ్ అయిపోయింది. ఇప్పుడు కోవిడ్ని మర్చిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్లో లాస్ అయిన వాళ్ళ జీవితాలని చాలా మంది మర్చిపోయారు కదా. సపోర్ట్ ఏం రావట్లేదు కదా. సో ఈ యాంగిల్లో కొద్దిగా ఐ నీడ్ టు డూ ఇట్ బిగ్. సో ఈ బిగ్ ప్రాసెస్లో నేను ఇప్పుడు రిస్క్ చేయలేదనుకోండి, నేను అలానే ఉంటా. సో వెన్ యూ హ్యావ్ ఎన్ హై రిస్క్, క్యాలిక్యులేటివ్ రిస్క్, యూ విల్ బికమ్ బిగ్. సో అందుకు ఈ ప్రోడక్ట్కి నాకు ఫస్ట్ వచ్చేది ఫేమ్ వస్తుందని నాకు తెలుసండి. ఫేమ్ని ఎలా యూటిలైజ్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, ఎలా ఎన్కేజ్ చేసుకోవాలని అల్టిమేట్గా అదేనండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఇదొక్కటే కాదు కదా సార్, రేపు పొద్దున్న మంచి ప్రొడక్ట్స్ వస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే ఇట్స్ లైక్ వెరీ బిగ్ థింగ్ కదా. వెరీ బిగ్ థింగ్. అంటే మీరు ముందు ఇందాక అన్నట్టుగా ఒక దిల్ రాజు గారు లేకపోతే నాగవంశీ గారు ఇలాగా ఆ మౌల్డ్లో యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు లాట్ మెనీ పీపుల్. అయితే మీరు ఇండస్ట్రీలో చాలా డబ్బు పెట్టారు ఇంతకు ముందే. సార్ ఒక 2-3 crores స్పెండ్ చేసి సార్. ఏది అందరి మీద? అందరి మీద వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం. అంటే పాపం ఎవరు కూడా నన్ను మోసం చేయాలని అయితే అనుకోలేదు, కానీ అంటే ఏం జరిగిందంటే సార్, వాళ్ళు డైరెక్టర్లు అయ్యే టైంకి కోవిడ్ వచ్చింది సార్. లేదు అక్కడ 4 years నేను స్పెండ్ చేసిందంతా పాపం డిఫరెంట్ అంటే ఒక మనిషికి నేను 1 lakh ఇచ్చి ఉండొచ్చు, ఒక మనిషికి 5 lakhs ఇచ్చి ఉండొచ్చు, ఒక మనిషి 20 lakhs ఇచ్చి ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళందరూ మళ్ళీ ఒక 4 years ఇదంతా అవడంతో దే కుడెంట్ ఏబుల్ టు ట్రై, దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు డిఫరెంట్ జాబ్స్. ఇప్పుడు మళ్ళీ దాంతో వాళ్ళు ఎవ్రీ మంత్ గెట్ ఇన్ అవుతుంది. సో నాకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ఇన్కమ్ వస్తే కానీ ఇవ్వలేరు. అదే నో, యూ హ్యావ్ గాట్ ఫెంటాస్టిక్ మైండ్ సెట్. రియల్లీ యాజ్ ఎ మీడియా పర్సన్ ఐ షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు ఆ యాప్ తయారు చేయడం దానిలో అంత గొడవ ఉందని హర్షద్ మెహతా కనిపెట్టినట్టుగా బ్యాంక్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్ నువ్వు ఇందులో ఉన్నది కనిపెట్టావు. నీ బుర్ర మామూలు బుర్ర కాదు. ఇట్ విల్ క్రియేట్ రియల్లీ వండర్స్. అంటే ఈజీ చేయొచ్చు కదా ఈజీగా. కానీ బట్ ఇప్పుడు మనకి బ్యాంక్స్ నేషనలైజ్ అయిన తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ లోనే అంత లూప్ హోల్ ఉందన్నది హర్షద్ మెహతా ఒక్కడే కనిపెట్టగలిగాడు. రైట్. ఎప్పుడు ఇంతమంది మేధావులు, ఇంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంతమంది గ్రేటెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరికి కనిపించలేదు కదా అది. యూ ఓన్లీ ఫౌండ్ ఇట్ నౌ. సో యూఆర్ ఆల్మోస్ట్ హర్షద్ మెహతా ఆఫ్ మోడర్న్ టైమ్స్. కాకపోతే నెగటివిటీ లేదు నీ దానిలో, నెగటివిటీ లేదు. పాజిటివ్ గా ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. అంటే ఈ రాబోయే రోజుల్లో తీరని కోరికలు అన్నవి కొన్ని ఉండిపోయాయి కదా ఇప్పటి వరకు. అంటే నేను రేపటి రోజున ఏదైనా జరగచ్చు, నటుడు అవ్వాలి, లేకపోతే డైరెక్టర్ అవ్వాలి. అంటే యాక్టర్ అవ్వాలని అయితే నాకు లేదండి ఎప్పటి నుంచో. నాకు నార్మల్ గా యాక్టింగ్ ఆ టైంకి వాళ్ళకి నాటకాల్లో పిల్లలు దొరికేవారు కాదు ఎక్కువ. సో అప్పుడు ఆ రీడింగ్ రూమ్ లో నేను చెస్ ఆడేవాడిని. నాకు ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ ఉంది, ఫిడే రేటింగ్. సో చెస్ ఆడుతున్నప్పుడు పైన నాటకాలు జరిగేవి. సో నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ యూనివర్సిటీ రీడింగ్ రూమ్ లో సో పైకి వెళ్ళి చూస్తున్నప్పుడు అదే కృష్ణ చైతన్య గారు, మిశ్రో గారు, అదే మిశ్రో గారు వాళ్ళ సత్యానంద్ గారు వారి అసిస్టెంట్ మూర్తి అని సింధూరంలో చేసేవారు. అవును. సో ఆయన నాకు ఫస్ట్ యాక్టింగ్ నేర్పించి, నాటకాలు వేయించి, నంది నాటకాలకు తీసుకెళ్ళి ఇదంతా జరిగింది. సో ఆ టైంలో నా ఏజ్ లో చేసిన వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. సో నాకు అక్కడ వీళ్ళందరూ పెద్దవాళ్ళు, నేను చిన్నోడిని. నాకు వెళ్ళి మంచి క్యారెక్టర్స్ ఇచ్చే ఒకటి ఆల్మోస్ట్ నంది రావాల్సింది, అది ఏదో చిన్న దీంట్లో మిస్ అయింది. లేదంటే అది నంది రావాల్సింది, పోలియో క్యారెక్టర్. సో ఆ తర్వాత అందరూ ఏం చెప్తారంటే ఫ్యామిలీలోని ఈడేదో రీడింగ్ రూమ్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదో చేస్తున్నాడు, వాళ్ళకి ఎగ్జాక్ట్ గా అర్థం అవుతుంది కదా. సో బయట ఈ నాటకాలు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఇట్ విల్ నాట్ టేక్ యూ నోవేర్ అనే ఫీలింగ్ లో ఉంటారు. సో దీనివల్ల దాన్ని నేను వదలడం తర్వాత అంటే ఎప్పుడు నేను ఒక్కటి బిలీవ్ చేసింది ఏంటంటే సార్, చదువుని నెగ్లెక్ట్ చేయలేదండి. ఎందుకంటే చాలా మంది చేస్తుంది ఏంటంటే మనం ఎన్నైనా చేయొచ్చు, బట్ వాట్ యూ నీడ్ టు డూ యూ డూ ఇట్. నేను ఆ టైంలో చదువుకోవాలి, ఇది కదా నా ప్రయారిటీ. సో నేను అలానే చేయడం వల్ల ఎంబీఏ యూనివర్సిటీలో చేశాను. ఎంబీఏ యూనివర్సిటీ చేసిన తర్వాత అది కూడా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ నాకు వచ్చి చెప్పింది, ఏంటి ఎంబీఏ అయిపోతే జాబ్ వచ్చేస్తుందా అని అడిగాను. వస్తుంది సార్. కాదమ్మా, ఎంబీఏ నీకు పాస్పోర్ట్ లాంటిది, నీ స్కిల్ వీసా లాంటిది. నీకు స్కిల్ లేదనుకో
నీకు పాస్పోర్ట్ ఉంటే ఏమి ఉపయోగం, స్కిల్ వీసా కదా, సో ఫస్ట్ స్కిల్ పెంచుకో, సర్టిఫికేట్ కోసం ఎంబీఏ చేయక. సో అప్పుడు అర్థమైంది యూనివర్సిటీకి వచ్చి ఎందుకు చదువుకోవాలి అంటే, ఎందుకు నాకు ఆ ఒక్క మాటతో నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అదే ఎన్ ఐడియా చేంజెస్ ది లైఫ్. సో అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఐ నీడ్ టు అనలైజ్, ఐ నీడ్ టు లెర్న్. ఇప్పుడు మీరు ఇది అంటే అది నేను నేర్చుకోవాలి అని. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ కామర్స్ మీద వీటి మీద సెల్లింగ్ అక్రాస్ బార్డర్ అని ఒక బుక్ రాశానండి. You wrote, huh? I wrote. సెల్లింగ్ అక్రాస్ బోర్డర్స్. అంటే ఇండియాలో ఉండి మనం వేరే కంట్రీస్ లో ఈ కామర్స్ ఎలా చేయొచ్చు అని. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ప్రోడక్ట్ $1 అనుకోండి, వేరే కంట్రీస్ లో $10, రైట్? సో హౌ యూ కెన్ మేక్ మనీ ఆన్ ఇట్ అని ఒక బుక్ రాశాను. సో ఇప్పుడు నేను 2012లో ఐఎమ్ 0, కరెక్ట్గా ఒక 10 yearsకి 10 crores సంపాదించాను. సో హౌ యూ కెన్ మేక్ 10 crores in 10 years, దీని మీద ఒక బుక్ రాయాలని అనుకుంటున్నాను ఇప్పుడు. సో అంటే ఇప్పుడు నాట్ అవి అమ్ముకోవడానికో డబ్బులు చేయడానికో కాదు. నాకేంటంటే మనం చెప్పకపోతే తెలియదు ఎవరికి, ఎలా తెలుస్తుంది? చాలా మందికి అండి పిల్లల్లో చూస్తున్నా, అరే ఆ కోర్స్ చెయ్యి మంచి జాబ్ వస్తుంది, ఆ కోర్స్ చేయి మంచి జాబ్ వస్తుంది. ఆ పేరెంట్స్కి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వు ఈ కోర్స్ చెయ్యు, నువ్వు ఈ కంపెనీ పెట్టొచ్చు అనేది మారితే నెక్స్ట్ జనరేషన్స్ చాలా బాగుంటాయండి. ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ తీసుకురావాలి. సో దీనికోసం ఏదైనా చేయాలని చూస్తున్నాను. గుడ్, రియల్లీ గుడ్. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే మనిషికి నటుడైతే ఇలాంటి క్యారెక్టర్ చేయాలని, డైరెక్టర్ అయితే ఇలాంటి సినిమా డైరెక్ట్ చేయాలని, ప్రొడ్యూసర్ అయితే ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని, అలాంటిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా మైండ్లో? బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ విత్ సినిమా ఫర్ సో లాంగ్. అంటే సార్ నాకు నేను డైరెక్టర్ అవ్వాలి అనుకుని ఒక 5 lines నేను అనుకుని ఉంటా కదా సార్ నార్మల్గా. అందులో ఒక 10-12 years నుంచి ఒక కథ మీద నేను ట్రావెల్ అవుతున్నా, ఆ లవ్ స్టోరీ మీద. సో దాన్ని ఫస్ట్ నేను బిలీవ్ చేస్తున్నా. సో అది చెయ్యాలని ఉంటుంది. ఫస్ట్ డ్రీమ్ వచ్చి నాకు అది ఉంటుంది. రాగం వచ్చింది, సో అది ఉంటుంది. ఇది కాకుండా సార్ నార్మల్గా ఎక్కడైనా సరే సింపుల్గా ఒక లైన్ చెప్తున్నాను, నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఒక మనిషి మిస్ అయ్యాడు అనుకోండి, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఒక కంపెనీ మొత్తం మిస్ అయింది అనుకోండి, ఒక క్యూరియాసిటీ. ఒక ఏరియా మిస్ అయితే, ఒక స్ట్రీట్ మిస్ అయితే, ఒక సిటీ మిస్ అయితే, అలాంటిది ఒక కాండం మిస్ అయిపోయింది, ఒక కాంటినెంట్ మిస్ అయిందండి ఇండియాలో. ఇండియాకి నుంచి ఒక కాంటినెంట్, కుమారి కాండ అని ఒక కాంటినెంట్ మిస్ అయ్యింది, వాటర్లో సబ్మర్జ్ అయిందండి. సో దాని మీద ఒక స్టోరీ రాస్తే ఏంటి, ఒక కాంటినెంట్ మిస్ అవ్వడం ఏంటి, దాని మీద ఒక లైన్ అనుకున్నా. సో అలాంటిది ఎందుకు రాకూడదు, విచ్ ఇస్ లైక్ సబ్మర్జ్ ఇన్ ద వాటర్, ఒక కాంటినెంట్. ఖండమే దాంట్లో మిస్ అయిపోయింది. ఎంత స్టోరీ ఉంటుందండి అది. సో ఇది చేయడానికి ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు, కానీ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ అంటే నవ్ డేస్ ఈ గ్రాఫిక్ వర్క్ కానీ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్డ్ గానే ఉన్నాయి. పైగా హైదరాబాద్ బికేమ్ ది క్యాపిటల్, రియల్ క్యాపిటల్ ఆఫ్ సీజీఎస్ వరల్డ్ ఓవర్ ఇక్కడ హైదరాబాద్. సో ఆ టెక్నికల్ గా గ్రీన్ మ్యాట్ల మీద వర్చువల్ స్టూడియోస్ వచ్చేసాయి. అంత పెద్ద అంత ఎక్స్పరెంట్ గా అవుతుంది 100%, మోర్ దెన్ రామన్ రాఘవన్లా తీలేరు. అది ఇట్ 100% ఇన్కర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అదంటే సార్ ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ వెరీ గోల్డెన్ ఎరా ఆఫ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ పాజిటివ్లీ అక్కడ ఆ ప్లేసెస్ లో. అలాంటి ప్లేస్ సబ్మర్జ్ అయ్యింది అంటే దానికి ఖచ్చితంగా ఒక సాలిడ్ రీజన్ ఉండే ఉంటుంది. దాని మీద నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, విచ్ ఇస్ లైక్ అలాంటి అందులో సీన్స్ కూడా చాలా సినిమాల్లో ఇప్పుడు వస్తున్నాయి, విచ్ నేను ఒక 5 years బ్యాక్ ఇంటర్వెల్ బ్లాక్ అంతా వాటర్ లో ఉండాలి, అసలు బ్లడ్ కూడా గ్రీన్ గా కనబడాలి, అసలు ఒక 8 to 9 minutes ఫైట్, ఫస్ట్ టైం వాళ్ళ మీదకి ఒక అన్నోన్ పీపుల్ వచ్చి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే నేను అనుకుంది ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ ఇన్క్లైన్డ్ విత్ వాటర్. వాళ్ళు ఇలా అంటే వాటర్ ఒకవైపు వెళ్తుంది, ఇలా అంటే ఒకవైపు వెళ్తుంది, అంత వాటర్ ఇస్ దేర్ గాడ్. సో అలా ఉంటది అనుకున్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ ఇంగ్లీష్ హాలీవుడ్ నుంచి సీన్ వస్తున్నప్పుడు ఇట్ వాస్ లైక్ ఐ వాస్ సో హ్యాపీ. అండ్ మెయిన్ ఇది డ్రీమ్ ఆఫ్ మైండ్ అండి. బట్ యాజ్ స్లేట్ పెన్సిల్ స్టోరీస్ డ్రీమ్ ఏంటి అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ని ఎక్కడో ఒక దగ్గర మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పాడు ఒక 1 crore తీస్తానంటే ఆయనతో కూర్చొని నువ్వు 1 crore ప్రొడక్ట్ తీస్తావంటే దీనికి వచ్చే ఎగ్జిట్ పాయింట్స్ ఏంటి,
ఇవి ఎగ్జిట్ పాయింట్స్. ఇప్పుడు నిన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ దట్ వీ మేక్ దట్ 1 crore బ్యాక్. సో ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ నేను చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ చేసి, ఒకవేళ చేయలేకపోతే ఇదే ప్రాజెక్ట్ని ఓటీటీస్కి నేను తీసుకెళ్ళి ఫిక్స్ చేసి, సో ఇలా ఏమైనా చేయాలని ఉందండి. సో దట్ దీస్ డైరెక్టర్స్ విల్ బికమ్ టుమారో ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్ ఐ విల్ బి ఆ స్టెప్పింగ్ స్టోన్, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి సపోర్ట్ అయితే బాగుంటుంది. స్లేట్ పెన్సిల్ స్టోరీ వైజ్ గా దగ్గర ఒక 20-30 పీపుల్ నాకు మెసేజ్ చేశారు, కథ చెప్తా అన్నారు ఇదన్నా. నేను వాళ్ళకి సార్ మీ కథ విని జడ్జ్ చేసే అంత కెపాసిటీ నాకు ఉందో లేదో తెలియదు, నాకైతే మీరు ఈమెయిల్ చేయండి, లేదంటే ఏంటంటే లేదు సార్ కలిసి చెప్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసి నేను కూర్చొని చేస్తాను అంటే యూ విల్ కీప్ సమ్ హోప్. నేను ఆల్రెడీ 1-2 ప్రాజెక్ట్స్ చేద్దామని వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాను. సో వాళ్ళతో వెళ్ళాలి, మాట్లాడాలి. సో ఐ డోంట్ నో అని చెప్తున్నాను సార్. గుడ్. అంటే మీ అంటే ఇన్ ఆల్ ద యాంగిల్స్, ఇప్పుడు ఒక బిజినెస్ యాంగిల్ కావచ్చు, లేకపోతే ఒక సినిమా యాంగిల్ కావచ్చు, లేకపోతే బుక్స్ రైటింగ్, ఇవన్నీ ఎవ్రీ అంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో యూఆర్ జస్ట్ బబ్లింగ్ విత్ పాజిటివ్ ఎనర్జీస్. నీ ఎనర్జీస్ అన్ని సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్పగా కాంట్రిబ్యూట్ కావాలని, నీ ద్వారా ఎంతో ఆల్రెడీ నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తూనే వచ్చావు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అవుతారు అలాంటి వాళ్ళందరికీ. గుడ్. నీ కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీకి ఇట్ షుడ్ ప్రూవ్ వెరీ వర్త్ వైల్. అదే సార్ నెంబర్స్ సార్, ఫుట్ ఫాల్ సార్. ఒక్క మూవీ కరెక్ట్ గా అది రీచ్ అయితే జనాలకి, ఇప్పుడు నాకు ఆ ఈక్వేషన్ కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆడియన్ ఎక్కడ మీరు హై అవుతారు, ఆడియన్ ఎక్కడ లో అవుతారు, సో ఇది అర్థం అవుతుంది. స్టార్టింగ్ మూవీస్కి ఎందుకు హుక్ పాయింట్ ఉండాలి, లైక్ స్టార్టింగ్ కథలోకి తీసుకెళ్ళాలి. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ఇంట్రడక్షన్స్కి ఒక 15-20 minutes వెళ్తుంది, దానికంటే ముందే ఒక హుక్ పాయింట్ పడితే. ఇప్పుడు ఎందుకంటే వెబ్ సిరీస్ చూసినా మీరు నెట్ఫ్లిక్స్లో ఏం చూసినా సరే స్టార్టింగ్ ఒక ఇన్సిడెంట్ మీకు వేసి ఆ ఇన్సిడెంట్లోకి తీసుకెళ్తారు, అక్కడి నుంచి కథ అంతా జరుగుతుంది. సో ఈ నరేషన్స్ కానీ, ఈ వేరే సిడ్ ఫీల్డ్ బుక్స్ కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఆల్సో సిడ్ ఫీల్డ్ బుక్ రాకముందు, వెల్ బిఫోర్ సిడ్ ఫీల్డ్ వచ్చే ముందు గుండమ్మ కథ వచ్చింది. యు సీ గుండమ్మ కథ, సిడ్ ఫీల్డ్ ఏం రాశాడు అవునండి, అదే పారాడైమ్ లో ఉంటుంది. అవునండి, ప్లాట్ 1 అవునండి, ప్లాట్ 2 అవునండి, రెజల్యూషన్ అవునండి, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఆ 3 పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏ మూవీ అయినా అలాగే ఉంటుంది. ఏ మూవీ అలాగే పాత సినిమాలో ఒక వర్డ్ రాస్తాడు, ప్రీ క్లైమాక్స్ లో హీరో విల్ లూజ్ ఎవ్రీథింగ్, ఆఫ్టర్ దట్ క్లైమాక్స్ పాయింట్ కి వచ్చినప్పుడు హౌ హీ విల్ గెయిన్. అదే మరి ఏ మూవీ అయినా అంతే కదా, అంతే కదా. రెజల్యూషన్ పార్ట్ 3 లెర్నింగ్ కవ్ లో ఉన్నానండి. సో డెఫినెట్ గా ఇప్పుడు ఈ 14th నుంచి తెలుగు తమిళ్లో ఓటీటీలోకి రావడం వల్ల, సో నేను చేసిన సినిమా ఇంకా జనాల దగ్గరికి వెళ్ళి ఆ అవుట్పుట్కి, అప్రిషియేషన్స్కి డెఫినెట్గా చాలామంది వచ్చి ఏదో ఒకటి చెప్తారు కదా. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇండస్ట్రీ 100% బాగా చెప్తారు. ఎందుకంటే ఇది నిజంగానే థియేటర్కి పరిగెత్తి వచ్చే సినిమా కాదు, పెద్ద అంటే ఒక రేంజ్ హీరోలకే చెల్లట్లా. అవునండి, అవును. టాప్ 6 హీరోస్ కి కెపబిలిటీ ఉందండి ఫుట్ ఫాల్ ని తెచ్చుకునే, వాళ్ళు థియేటర్ ని పుల్ చేయగలరు. ఆఫ్టర్ దట్ మనం పుష్ చేస్తే గానీ వాళ్ళ జనాలు రావట్లేదు ఒక టైంలో. కాబట్టి ఇప్పుడు యాజ్ యూ సెడ్ బిఫోర్, ఇది యూ హ్యావ్ టేకెన్ ది ప్రోడక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ నౌ. సో వాళ్ళకి ఇట్ బికమ్స్ ఈజీ. అవునండి, సినిమా ఆన్ చేసుకుని ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, ఎనీ టైమ్ ప్లాట్ఫామ్ అది ఓటీటీ అన్నది. సో యూఆర్ నౌ విత్ ఇన్ ది రీచ్ టు ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచి రివ్యూలు వచ్చాయి నీ సినిమాకి, మంచి గౌరవం లభించింది నీకు బేసిక్ గా, అండ్ దట్ డిగ్నిటీ షుడ్ కంటిన్యూ. ఐ షుడ్ థ్యాంక్ టు మీడియా, స్పెషల్లీ మీరు కానీ, శివన్న కానీ. సో మీరందరూ నిజంగా మంచి ప్రొడక్ట్కి నిలబడతారు. అంటే ముందు చాలా మందికి ఇది కూడా ఉందండి, ఇది కూడా నేను చెప్పాలి. అంటే మీడియా హౌసెస్ అంటే దే విల్ టేక్ ఓన్లీ వన్ సైడ్ విత్ ఫ్యూ పీపుల్ అనేది ఉంది కానీ, బట్ మంచి ప్రొడక్ట్ వస్తే మీరందరూ కలిసి దీన్ని పుష్ చేశారండి. ఐ వాజ్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్, బికాజ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ మీడియా. మీరు చాలా మంది, నేను ఒక మీడియాకి షో చేసినప్పుడు అందరూ పక్కకు వచ్చి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ సినిమా ఎంత బాగా తీశారు, ఐ వాజ్ లైక్ క్రైయింగ్ లిటరల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నో మీడియా, తెలుగు మీడియా ముఖ్యంగా అన్ని సినిమాలు చూస్తారు, అన్ని సినిమాల గురించి ఏదో పద్ధతిలో రాస్తారు, కానీ నిజంగా ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే మాత్రం
అసలు నెత్తి మీద పెట్టుకుంటారు తెలుగు మీడియా, దాంట్లో డౌటే లేదు. అందుకనే నీ సినిమాకి మంచి మంచి రివ్యూలు వచ్చాయి. అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. చూడగానే నాకు ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చి రివ్యూ చెప్పాలని అనిపించింది. మూవ్ అయ్యాను అసలు కొన్ని సీన్స్ కి వాటికి. దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ హైలీ కమెండబుల్ ఆన్ యువర్ పార్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ డేస్ అండ్ మోర్ మైల్ స్టోన్స్ అండ్ మోర్ ల్యాండ్ మార్క్స్ టు కమ్ ఫ్రమ్ యూ to this film industry, and I wish you a longer journey in the film industry. Thank you. Whichever the angle you like, whether producer, director or whatever, it all comes according to the times changes lo untundi kabatti I wish you all the very best. Thank you so much. Very best. Idi young entrepreneur from మొట్టమొదటి వైజాగ్ తర్వాత దుబాయ్ నుంచి మళ్ళీ హైదరాబాద్, అండ్ తన జర్నీలో being very young he had many ideas in the mind to implement, and they all come into the perpetual shape that really contributes to so much of the film industry's growth. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.